వెల్కమ్ బ్యాక్ టు మహానాడు స్పెషల్. టీడీపీ చరిత్రలో ఒక కొత్త అధ్యయనానికి నాంది పలుకుతుంది మహానాడు 2026. నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా నిర్వహిస్తున్న ఈ మహానాడు సాంప్రదాయిక రూపాన్ని అధిగమించి ఆధునికత, శ్రీ సాధికారత మరియు డిజిటల్ సమ్మేళనంగా రూపొందుతుంది. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో లోకేష్ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఇది తొలి మహానాడు. అయితే 2026 మహానాడు గతానికి భిన్నంగా సరికొత్త రూపంలో జరుగుతుంది. ఇంధన పొదుపు నిమిత్తం ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు మేరకు అట్టహాసమైన భౌతిక నిర్వహణకు బదులు హైబ్రిడ్ డిజిటల్ విధానాన్ని అనుసరిస్తున్నారు. ఈ నిర్ణయం పార్టీ పొదుపు స్ఫూర్తిని, జాతీయ బాధ్యతను ప్రతిబింబిస్తుంది. టీడీపీ ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడు ఈసారి ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలోని మంగళగిరిలో జరుగుతోంది. పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు జయంతి అయిన మే 28కి ముందు రోజు ప్రారంభమై జన్మదినం రోజు ముగించే ఈ సాంప్రదాయం 1983 నుంచి నిరంతరాయంగా సాగుతూ వస్తోంది. మహానాడు 2026లో అత్యంత విశేషమైన విషయం ఏంటంటే మంగళగిరి కేంద్ర కార్యాలయం నుంచి ఒకే వేదికగా రాష్ట్ర వ్యాప్తంగా 1800కు పైగా క్లస్టర్లు లైవ్గా అనుసంధానం అవుతున్నాయి. ప్రతి క్లస్టర్ దగ్గర భారీ ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేశారు. ప్రతి స్క్రీన్ దగ్గర సుమారు 500 మంది కార్యకర్తలు వీక్షించేలా ఏర్పాట్లు చేశారు. అంటే ఈ ఒక్క మహానాడు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 9 లక్షలకు పైగా కార్యకర్తలకు ఒకే వేళ పాల్గొంటున్నారు. జూమ్ యాప్ ద్వారా ఒకేసారి ఈ క్లస్టర్లలో సమాంతరంగా కార్యక్రమం నిర్వహించడం ఒక సరికొత్త డిజిటల్ రికార్డుగా నిలవనుందని పార్టీ ప్రతినిధులు తెలిపారు. సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానల్స్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు. అంటే అమెరికా, ఆస్ట్రేలియా, యూరోప్లలో ఉన్న ప్రవాస తెలుగువారు కూడా ఈ పండుగలో భాగస్వాములు అవుతున్నారు. ఇక మహానాడు 2026కు స్త్రీశక్తి థీమ్గా ఎంచుకోవటం ఈ ఏడాది అత్యంత ముఖ్యమైన ప్రత్యేకత. తెలుగు మహిళలకు సాధికారత, భద్రత, ఆర్థిక స్వావలంబన కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మహానాడు వేదిక ద్వారా ప్రకటించాలని పార్టీ నిర్ణయించింది. 65 మంది వక్తలలో మహిళా నేతలకు ప్రాధాన్యత ఇచ్చారు. ప్రసంగాలన్నీ మహిళా శక్తి కేంద్రీకృతంగా ఉంటాయని పార్టీ ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళా అనుకూల పథకాలు, స్త్రీల ఉద్యోగ అవకాశాలు, పరిశ్రమలలో మహిళా భాగస్వామ్యం వంటి విషయాలపై ఈ మహానాడులో విస్తృత చర్చ జరగనుంది. ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్త అనే లక్ష్యంతో మహిళల పాత్రపై ప్రత్యేక సదస్సు నిర్వహించనున్నారు. ఈ మహానాడులో మొత్తం 20 తీర్మానాలు ఆమోదించనున్నారు. ఇవి కేవలం రాజకీయ ప్రకటనలు మాత్రమే కాదు. రాష్ట్రం ఎటు వెళ్లాలి, ప్రతిపక్షాలు ఎలాంటి విఘాతం కలిగిస్తున్నాయి, ప్రజా సమస్యలేంటి అనే విషయాలపై సమగ్రమైన వ్యూహాత్మక తీర్మానాలు ఇవి. వీటిలో ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన తీర్మానాలు 10, తెలంగాణకు సంబంధించిన తీర్మానాలు 4, ఉభయ రాష్ట్రాలకు ఉమ్మడి తీర్మానాలు 4, అండమాన్ నికోబార్ తీర్మానం 1, కీలక రాజకీయ తీర్మానం 1, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, భవిష్యత్తు, కార్యాచరణ, యువతకు ఉపాధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లటం, మన దేశం మన బాధ్యత పేరుతో ప్రభుత్వం తీసుకుంటున్న పొదుపు చర్యలు, రాష్ట్రంలో ప్రతిపక్షాల అరాచకాలు, ఈ అంశాలన్నిటిపైన తీర్మానాలు రూపొందించారు. మహానాడు 2026లో మరో కీలక ప్రత్యేకత ఏంటంటే నారా లోకేష్ తొలిసారి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో ఈ మహానాడుకు నేతృత్వం వహిస్తున్నారు. పార్టీలో 3వ తరం నాయకత్వం అధికారికంగా రంగంలోకి దిగిన మొదటి ప్రతిష్టాత్మక అవకాశంగా ఈ మహానాడు చరిత్రలో నిలిచిపోనుంది. మహానాడుకు ముందు 1874 క్లస్టర్ ఇన్ఛార్జీలతో లోకేష్ ఆన్లైన్ సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. యువ ఓటర్లను ఆకట్టుకునే విధంగా జెన్జీ యువతతో ఆయన ప్రత్యేకంగా ఇంటరాక్షన్ నిర్వహించారు. 2024 ఎన్నికల్లో టీడీపీ కూటమి విజయానికి ఆయన నేతృత్వంలోని యువగళం పాదయాత్ర కీలక పాత్ర పోషించిన నేపథ్యంలో ఈ అడుగు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. మే 28న పార్టీ వ్యవస్థాపకుని జీవితం, విలువలు, ఆయన సిద్ధాంతాలపై నేటి తరానికి తెలిసేలా ప్రత్యేక ప్రజెంటేషన్లు నిర్వహించనున్నారు. తెలుగుదేశం పార్టీ చరిత్ర, ఎన్టీఆర్ స్ఫూర్తిని యువ కార్యకర్తలకు అందించే ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ 1983లో మొట్టమొదటిసారి మహానాడు విజయవాడలో నిర్వహించినప్పటి నుంచి నేటి 2026 హైబ్రిడ్ మహానాడు వరకు ఈ ప్రయాణం 40కి పైగా మహానాడులు జరిగాయి. ఒక్కసారి కూడా ఆగని ఈ సాంప్రదాయం తెలుగుదేశం పార్టీ సంస్థాగత శక్తికి అద్దం పడుతోంది.
2024 ఎన్నికల్లో విజయం సాధించిన తరువాత జరుగుతున్న తొలి పూర్తి స్థాయి మహానాడుగా ఇది ప్రాధాన్యత సంతరించుకుంది. మెటా, అమెజాన్ వంటి బహుళజాతి సంస్థలతో ఒప్పందాలు, 38 ఎంఎస్ఎంఈ పార్కుల శంకుస్థాపన, 45 క్లస్టర్ల అభివృద్ధికి 200 కోట్ల విడుదల, రూట్యాక్ స్మార్ట్ విలేజ్ సెంటర్ల ప్రారంభం. ఈ అభివృద్ధి విషయాలను మహానాడు వేదికపై కార్యకర్తలకు వివరించనున్నారు. అమరావతి రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పురోగతి, రాష్ట్రంలో పెట్టుబడులు ఆకర్షించడంలో సాధించిన విజయాలను ప్రతి కార్యకర్తకు అర్థమయ్యే భాషలో అందించటమే ఈ మహానాడు ముఖ్య ఉద్దేశం. 2029 ఎన్నికలకు ప్రజలను సంసిద్ధం చేయడానికి ఈ మహానాడు ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలవనుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.